మరణాత. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసయ్యా, నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. ఆమేన్. 2025 మార్చి 4వ తేదీ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. ప్రియమైన దేవుని విశ్వాసులారా, సర్వశక్తి గల దేవుడు కనికర సంపన్నుడు, తన కరుణా కటాక్షములను చూపించువాడు. ఆయనకే ఆరాధించి ఆయన యందు భయభక్తులు గల వారికి కనికరం చూపుచు కాపుదల ఇచ్చువాడు. తన ఆజ్ఞలు గైకొనక దేవునిని ప్రేమించలేని వారిని, ఆరాధించని వారిపై తన కోపమును ఉగ్రతను చూపువాడు. ఆ విధముగా తెలియక ప్రవర్తించు వారిపై వారిని భ్రమపరచు ఆత్మల చెర నుండి విడుదల దయచేసి వారి యొక్క నిబద్ధతను చూచుచు జాలిపడి తనకే ఆరాధన చెందే విధముగా ఆత్మలకు రక్షణ కల్పించి సంరక్షించువాడు. అలా ఎందరినో ఆయన సత్య మార్గం వైపు తిప్పి తన పరిశుద్ధ ఆత్మతో రక్షించి పరలోక రాజ్యమునకు వారసులుగా చేయుచున్నారు. నిజమైన దేవునిని ఆరాధించే వారిగా నడుచుచు ఆయన కనికరం పొందుచున్నారు. యేసుక్రీస్తును ఆరాధించి నిరంతరము ఆయన కనికరమునకు పాత్రులుగా కాబడిన ప్రజలుగా ఆయన మార్గములలో నడుచుచున్నారు. అలాగ ప్రవర్తించే వారిని ఎన్నడూ విడనాడేవాడు కాదు, రక్షించువాడు గొప్ప గొర్రెల కాపరి. నాశనపుత్రుడి చెరలో పడకుండా, నాశనకరమైన తెగులు వారికి అంటకుండా, గుడారములను సమీపించకుండా కాపాడే మంచి కాపరి. ఇటు వాక్య వాగ్దానము ద్వారా దేవాది దేవుడు తన కనికరము చూపి కరుణా కటాక్షములను ఎల్లప్పుడూ పొందగల తన బాహువుతో బంధించి చెయ్యి విడువని స్థితిని అనుదినము మనెల్లరికూ అనుగ్రహించును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాలు.